ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. లేచారండి ఉదయకాలము, మరి చక్కగా మరి కిలకిల పాటలతో పక్షులన్నీ కూడా దేవుని స్తుతిస్తూ ఉంటున్నాయి కదా. మరి ఈరోజు చక్కటి వాగ్దానము కీర్తనలు 18:29 వచనం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుతును. ఎంత మంచి వాగ్దానం కదండి. ఈరోజు దేవుడు మనకి చెప్తా ఉంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తే నీ ఎంత పెద్ద సైన్యం రాని నువ్వు జయిస్తావు, అంత గొప్ప శక్తిని నేను నీకు దయచేస్తూ ఉంటాను, నీతో పాటు నేను పోరాడతాను అంటున్నాడు. చాలాసార్లు మనం కొన్ని అపజయాలు మనం చూస్తాం, ఫెయిల్ అయిపోతూ ఉంటాము. ముఖ్యంగా మరి మన జీవిత శైలి బట్టో లేక మనం తీసుకున్న డెసిషన్స్ బట్టో మనము ఫెయిల్ అవుతూ ఉంటాము. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీవు సొంతంగా ప్రయాసపడితే మేబీ నువ్వు ఫెయిల్ అవుతావేమో, కానీ నేను నీకు సహాయం చేస్తే ప్రాకారాలను దాటుతావు. చాలాసార్లు మన జీవితంలో కూడా మరి పాపాలను జయించలేకపోతూ ఉంటాం. యవనస్తులు చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటున్నారు కదా, మరి శోధనను జయించలేకపోతూ ఉంటున్నారు. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభా, నీ సహాయం వల్ల నేను ప్రాకారాలను దాటుతాను, సైన్యములను జయిస్తాను అని నువ్వు చెప్పినట్లయితే దేవుడు నిన్ను బలమైన జనాంగంగా చేస్తూ ఉంటాడు. మనం సక్సెస్ చూడాలంటే కొన్ని పాపాలను మనం జయించాలండి. కాబట్టి ఈరోజు ఏ పాపము నిన్ను జయిస్తుందో ఆ పాపాన్ని నువ్వు జయించుతూ కాక అని ప్రకటిస్తున్నాను. పౌలు రాస్తా ఉంటున్నాడు, మరి నేను హింసకుడును, దూషకుడను, అసలు అందరిలో నేను ప్రధాన పాపిని అంటూ ఉంటాడు. నేను చాలా పాపం చేసిన వాడని అంటాడు. కానీ దేవుడు పౌలును ఎంత మార్చేశాడంటే, దేవుడు ఎంత జయమునిచ్చాడంటే, దేవుని ముఖాముఖిగా చూసేంత పరిశుద్ధత పౌలు కలిగి ఉన్నాడు. అంతేకాదు ఆయన ఒక మాట చెప్తా ఉంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోనండి అంటున్నాడు. అంటే టేక్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అంటున్నాడు. అంతగా గొప్ప జయం ఆయన చూసి ఉన్నాడు. తన జీవితాన్ని నలకొట్టుకొని ఎంతో సక్సెస్ఫుల్ మరి అపాసల్గా పౌలు ఉన్నాడు. మరి నీ జీవితంలో కూడా ఎంతో సక్సెస్ నిన్ను చూడాలంటే కొన్ని పాపాలు జయించు. అది నీవు సొంతంగా చేయలేవు, దేవుని సహాయం వల్ల చేయగలుగుతావు. సాతాను యొక్క ప్రాకారాలను ఓడించి నీవు దాటి గొప్ప జయాన్ని వైపు నువ్వు వెళ్తావు. కాబట్టి ఈ వాగ్దానం విన్న నీవు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాలి. ఇదే వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రభా నాకు జయం దయచేయని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, మేమైతే మా సొంత శక్తితో ఆత్మ బలముతో నైనా మేమేమి చేయలేం, కానీ నీ ఆత్మ అయ్యా శక్తివంతమైన నీ ఆత్మ మాలో ఉన్నట్లయితే నీ ద్వారా మేము గొప్ప కార్యాలు మేము చేస్తామని నమ్ముచున్నాం. ఏ పాపాన్ని జయించలేకపోతున్నామో, ఏ శాపాన్ని జయించలేకపోతున్నామో, ఏ అప్పులు, ఏ దరిద్రము, ఏ అనారోగ్యము నాయన ప్రభ, అయ్యా ఏ ఆలస్యం, ప్రతిదీ జయించే శక్తిని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ రోజు నుంచి ఏది మమ్మల్ని అడ్డుకోలేదు, ప్రాకారాన్ని దాటుతాము నాయన ప్రభ, నీ కొరకు నిలబడతాం. అయ్యా ఈరోజు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మీరే బలపరిచి మా జీవితంలో నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవుని ఒక వాగ్దానం విన్న మీరు పట్టబడ్డానని నమ్ముతా ఉంటున్నాను. విత్ గాడ్స్ హెల్ప్ యూ కెన్ క్రష్ యువర్ ఎనిమీ. కాబట్టి కింద కమెంట్లో రాయండి, విత్ మై గాడ్స్ హెల్ప్ ఐ కెన్ క్రష్ ది ఎనిమీ అని పెట్టండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుకుంటా. సీ యూ టుమారో. ప్రైజ్ లార్డ్.